ఫారెన్సిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక స్కెలిటన్‌ని ఏ విధంగా గుర్తిస్తారు? అంటే ఆడ, మగ, ఏజ్ ఇవన్నీ కూడా ఏ విధంగా గుర్తించి ఎలా చనిపోయారనేది చెప్తారు? ఏంటనే విషయాలు కూడా ఒకసారి సార్ క్లియర్‌గా చూపిస్తారు. ఆయన మాటల్లో ఒకసారి తెలుసుకుందాం. మానవ అస్థిపంజరం దొరికినప్పుడు వాటినన్నిటినీ ఇలాగే ఉంటే ఈజీగా చెప్పటం, కానీ ఇలా ఉండవు. మనకు దొరికిన అస్థిపంజరంలో ఆ ఎముకలన్నీ ఒక క్రమంలో మనిషిలో మామూలుగా ఉన్నప్పుడు ఎలా ఉంటాయో అనటామికల్గా శారీరక నిర్మాణంలో అదే మాదిరిగా ఉంచి పక్కన స్కేల్ పెట్టాలి. ఇక్కడ కాదు, దీనిల మీద కాదు. దీనిల మీద పెడితే తప్పుడు వస్తుంది. సమాంతరంగా ఒక స్కేల్ పెట్టి దాంతో మెజర్ చేసిన దానికి 1 నుంచి 4 ఇంచీల 2 నుంచి 4 ఇంచీల హైట్ని యాడ్ చేస్తే అప్పుడు ఆయన బ్రతికున్నప్పుడు ఎంత ఎత్తు ఉండేవాడో అది తెలుస్తుంది. ఈ 2 నుంచి 4 ఇంచీల ఇది ఎందుకు యాడ్ చేయాలంటే దీనికి అక్కడ ఫ్లెష్ ఉంటుంది కింద పాదాల్లోన పైన, తర్వాత ఈ వెన్నెముకల మధ్యలో కూడా కార్టిలేజెస్ ఉంటాయి. అవన్నీ ఎముకల్లో ఉండవు, కుళ్ళు అవి డిజాల్వ్ అయిపోతాయి. కాబట్టి వాటి కోసం అది యాడ్ చేయాల. ఇది తర్వాత మనిషి పుట్టినప్పుడు ఇది బొమ్మ మాత్రమే, తల అంతా మనం చూస్తూ ఉన్నట్టు ఉండదు. ముందు ఒక ఎముక, తర్వాత ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి అలా ఉంటాయి. ఈ మధ్యలో ఉండే ఖాళీది అది రేడియో అంటే ఒపేక్ కాదు, అది ఎక్స్రే కిరణాలు పోతాయి, అందువల్ల అది చిట్లిపోయినట్టు ఉంటుంది. కానీ అది కాదు. దానికి ఏంటంటే మన గోలులో ఉండేది కార్టిలేజ్, ఆ టైపుది మధ్యలో ఉంటుంది. దాంతో పిల్లలు ఆకారం ఉంటారు. పుట్టిన పిల్లలకి ఇన్ని ఎముకలు కూడా ఉండవు, కానీ వాళ్ళు ఆకారాన్ని ఎట్లా బట్టి అంటారంటే ఈ కార్టిలేజ్. మన గోళ్ళు కూడా కార్టిలేజెసే. దీన్ని ఆసిఫికేషన్ అంటే ఏంటంటే దానికి బోన్ క్యారెక్టర్ రావటాన్ని దాన్ని ఆసిఫికేషన్ అంటారు. ఇక్కడ మనిషి కొద్ది 25 ఏండ్లు అట్లా వయసు వచ్చినప్పుడు 25-30 ఏండ్ల మధ్యలో ఈ పుర్రె పోగా దొరికితే కానీ, దాని ఫోటో కానీ దొరికితే ఇక్కడ మనకు ఏదో కుట్టినట్టుగా ఉంటుంది చూడండి, స్టిచ్ చేసినట్టుగా. అవి ఏంటంటే ఈ పుర్రె ఎముకలు ముందుండేది ఫ్రాంటల్ బోన్ అంటాం, ఇది పెరైటల్ బోను, వెనకాల ఉండేది ఆక్సిపిటల్ బోను. అట్లా ఇక్కడ టెంపోరల్ బోన్స్, చెవుల పైన చెవులకు కరెస్పాండింగ్గా ఉండేటివి. వీటి మధ్యలో సూచర్ లైన్స్ ఉంటాయి. అవి 25 ఏండ్ల వయసులో లోపల పక్కన అవి డిజపేర్ అవుతూ వస్తాయి సూచర్స్. బయట ఉండేటివి క్రమేప ఓల్డేజ్ వరకు కూడా కంటిన్యూ అవుతూ వేరియస్ సూచర్స్ ఒక్కొక్క లైన్లో. దీన్ని బట్టి వయసు చెప్తాం. తర్వాత ఒక మనిషి ఆడ మగ అని చెప్పడానికి ఇక్కడ కన్ను ఇది ఉండదు కదా, దాన్ని బట్టి ఆ పైన ఉండే సూపర్సిలరీ మార్జిన్స్ ఇవి, వాటిని బట్టి అవి రౌండెడ్గా ఉన్నాయా షార్ప్గా ఉండేది అని చెప్తాము. అట్లే ఈ ఐ రౌండ్గా ఉందా స్క్వేర్ షేప్లో ఉంటే మగవాడు, రౌండెడ్గా ఉంటే ఇది. మార్జిన్స్ కూడా మామూలుగా నైస్గా, తర్వాత షార్ప్గా ఉంటే ఆడవాళ్ళు, బ్లంట్గా ఉంటే రౌండెడ్గా ఉంటే మగవాడు, ఇట్లా అని చెప్తాం. కానీ ఆ క్యారెక్టర్స్ అంత ఇది కాదు. అట్లా ఇక్కడ మగవాళ్ళలో అయితే కొద్ది పెద్దగా ఉంటుంది, ఆడవాళ్ళలో అయితే మ్యాస్టాయిడ్ ప్రాసెస్ అంటారు. చెవి వెనకాల ఉంటుంది. ఇవి చెవి రంధ్రం ఇక్కడ కింద ఉండేది, అది చెవి రంధ్రం. సో దాని వెనకాల ఈ బోను మనం ఇట్లా వెనకాల పెట్టుకుంటే చెయ్యి దాంట్లో అది కనపడుతుంది. అవన్నీ మగవాళ్ళలో ప్రామినెంట్గా ఉంటాయి, ఆడవాళ్ళలో షార్ప్గా ఉంటుంది. తర్వాత ఈ బోన్ చూడండి క్లియర్గా తెలుస్తుంది, ఇది మగవాడిది. ఈ మార్జిన్స్ ఉన్నాయి, బ్లంట్గా ఉండాది, స్క్వేర్ షేప్డ్ ఉండాది, రౌండెడ్ ఉండాది, ప్రామినెంట్గా ఉంది. ఆడవాళ్ళలో అలా ఉండవు. ఇది ఆడవాళ్ళది. ఈ మార్జిన్స్ షార్ప్గా రౌండెడ్గా ఉంటుంది ఇవి. తర్వాత బోన్స్ మగవాడ ఆడవాడ అనేసి కింది దవడ ఇది దొరికితే మగవాళ్ళలో ఇక్కడ ఈ పార్టు స్ట్రైట్గా ఇట్లుంటుంది, ఆడవాళ్ళలో కొద్ది ఏటవాలుగా ఉంటుంది. ఇది స్ట్రైట్గా ఇట్లుంటుంది, వేరే ఇక్కడ కొద్ది ఏటవాలుగా ఉంటుంది. అట్లే చిన్ చూసినారంటే ఇది కొద్దిగా స్క్వేర్ షేప్ ఉంటుంది మగవాళ్ళలో, ఆడవాళ్ళలో రౌండెడ్గా ఉంటుంది. కానీ అవన్నీ రిలేటివే, అందరిలోనూ అలానే ఉండాలని లేదు. ఈ చిన్న ఇక్కడ
ఆడవాళ్ళలోనేమో ఈ మార్జిన్ రౌండెడ్గా ఉంటుంది, ఇక్కడ కొద్దిగా స్క్వేర్ షేప్లో ఉంటుంది. ఇవి టీత్ అంతా కూడా ఇవేమో 4 ఈ పక్కన ఈ రెండు ఇక్కడుండే ఈ ఫ్రంట్ టీత్ అవి ఏదన్నా కట్ చేయడానికి పనికొస్తుంది. ఇది కూర పన్ను కెనాన్ టీత్, అది చీల్చడానికి. అది పశువుల్లో పొడవుగా ఉంటుంది, ఎందుకంటే కండరాలను చీల్చాలి కాబట్టి. మళ్ళీ ఇవి రెండు కూడా ఇవి మోలార్స్, ఇవి ప్రీ మోలార్స్ అంటారు. ఆ ప్రీ మోలార్స్ చిన్నపిల్లల్లో ఉండవు. చిన్నపిల్లల్లో ఈ దవడ పనుల్లో కూడా 2 ఉంటాయి, మూడోది ఉండదు. అందుకే ఇది వీటి అప్పీర్ అయ్యే స్టేజ్ని బట్టి ఒక వ్యక్తి యొక్క వయసును చెప్పచ్చు. పాల పనులు బట్టి గర్భస్థ ఇది 5 ఏళ్ళ వరకు చెప్పచ్చు, తర్వాత పోతాయి. తర్వాత వచ్చి ఈ 12 ఏళ్ళ వరకు ఇవన్నీ టీత్ వస్తాయి, ఎక్సెప్ట్ ఈ జ్ఞానదంతం తప్ప. జ్ఞానదంతమేమో 17 ఏళ్ళ నుంచి 25 ఏళ్ళలో ఎప్పుడైనా అప్పీర్ కావచ్చు, అది దాని వేరియేషను. దీనికి ఈ కస్ప్స్ అంటారు, అంటే దీంట్లో 2 ఉంటాయి బైకస్పెడ్, వీటికి 3 కస్ప్స్ ఉంటాయి, 3 కస్ప్స్, ట్రైకస్పెడ్. ఇప్పుడు ఒక వ్యక్తి యొక్క మనము ఈ డిఎన్ఏ టెస్ట్కి ఏం చేస్తామంటే, ఈ మూలదంతాల్లో కానీ దొరికితే ఒకటి దొరికినా కూడా చాలు, డిఎన్ఏ ప్రొఫైల్ మొత్తం వస్తుంది. మిగతా దాంట్లో ఉంటుంది, కానీ అది చాలా తక్కువ ఉంటుంది, దాన్ని కనుక్కోవటం కొద్ది కష్టమవుతుంది. ఇవన్నీ టీత్. ఇప్పుడు ఇక్కడ చూడండి, కింద పళ్ళకు 2 రూట్లు ఉంటాయి, పై పళ్ళకు 3 రూట్లు ఉంటాయి. ఈ రూట్స్లో ఉండేది డిఎన్ఏ, ఇక్కడ కాదు. పైన రూట్స్, కింద రూట్ ఉంటుంది కదా, వాటిలో ఉంటుంది. ఇవి రూట్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి దవడ పళ్ళు అయితేనే మనకు డిఎన్ఏ టెస్ట్కు పనికొస్తుంది. ఇవంతా కూడా పాల పన్ను అన్నీ కలిసి మిక్స్డ్ టీత్. ఇది 7 నుంచి 9 సంవత్సరాల లోపల ఇక్కడేమో మొత్తం అంతా పర్మనెంట్ టీత్ ఎరప్ట్ అయినాయి. ఇక్కడ ఈ పళ్ళు తీసుకుంటే రూట్ లోపల టెంపరీ పర్మనెంట్ టూత్ ఉంది, పైన ఉండేది టెంపరీ టూత్. దాంట్లో ఇది మిక్స్డ్ డెంటిషన్ ఉండేది మామూలుగా 7 నుంచి 9 ఏళ్ళు. అన్ని పర్మనెంట్ టూత్లో మొట్టమొదటి వచ్చేది ఇది మూలదంతం. దాంట్లో ఫస్ట్ ఇది అది వస్తుంది. తర్వాత ఈ మధ్యలో ఉండే ఇన్సిజార్ టీత్, తర్వాత ఒక్కోటే ఇక్కడ ఈ సెకండ్ ప్రీమోలారు అవన్నీ వస్తాయి. సో ఇక్కడ మనకు వీటిని బట్టి పిల్లల ఏజ్ 12 ఏళ్ళ వరకు మనం చెప్పచ్చు. ఈ షోల్డర్ బ్లేడ్స్లో కూడా ఈ అక్రోమియన్ పైన క్యాప్ లాగా అది యునైట్ అయ్యేది 18 ఏళ్ళ వయసులో, అది చెప్పచ్చు. ఇక్కడ ఇప్పుడు చూడండి, ఒక వ్యక్తి ఎక్స్రే కానీ ఈ షోల్డర్ బ్లేడ్ దగ్గర ఈ ఎముక ఆన్ బోన్ అంటాము, దీన్ని హ్యూమరస్ అంటారు ఇంగ్లీష్లో, తెలుగులో కరెక్ట్గా ఏమంటారో తెలియదు నాకు. దీంట్లో పైన హెడ్కు అప్పర్ ఎండ్లో 3 సెంటర్స్ ఉంటాయి, గ్రేటర్ ట్రొకాంటర్, గ్రేటర్ ట్యూబర్కుల్, లెస్సర్ ట్యూబర్కుల్, హెడ్ అని. హెడ్ అనే దానికి ఫస్ట్ ఇయర్లోన, గ్రేటర్ ట్యూబర్కుల్ అనే దానికి సెకండ్ ఇయర్లోన, లెస్సర్ ట్యూబర్కుల్ అనే దానికి థర్డ్ ఇయర్లోన సెంటర్స్ అప్పీర్ అవుతాయి. సెంటర్ అంటే పర్మనెంట్ బోన్ ఫార్మేషన్, ఒక రెడ్ డాట్గా కనపడుతుంది. ఇంతకు మునుపు చెప్పినాను కదా, ఈ బోన్ ఉంటుంది, అయితే అప్పుడు బోన్లాగా కాకుండా కార్టిలేజ్ అందువల్ల ఇది వంగుతుంది. పిల్లలు పైన మిద్దె మీద నుంచి దూకినా వాళ్ళ కాళ్ళు ఏమీ రావు. అదే ఇప్పుడు నాలాంటి వాడు ఇక్కడి నుంచి చిన్న టేబుల్ నుంచి దూకితే కాళ్ళు ఇరుక్కొని హాస్పిటల్కి వెళ్ళాలి, మీరైతే ఇంకా సైట్ నుంచి దూకగలరు. అది ఎందుకంటే కార్టిలేజ్ ఇంకా కొద్ది ఉంటుంది కాబట్టి అది బెండ్ అవుతుంది. చిన్నపిల్లల్లో బోన్ ఉండదు, బోన్కి బదులు కార్టిలేజ్ ఉంటుంది కాబట్టి చాలా ఎక్కువ తారు. సరే, ఇక్కడ ఈ బోన్ డిపాజిషన్, కాల్షియం, అవన్నీ డిపాజిట్ అవుతూ ఉన్నప్పుడు గ్రాడ్యువల్గా గ్రోత్ అయినప్పుడు అరౌండ్ 16 ఇయర్స్లో ఇక్కడ మధ్యలో యునైట్ అయింది, ఈ పక్క యునైట్ కాలేదు అప్పర్ ఎండ్. ఈ 3 మొదటి చెప్పినాను కదా, హెడ్, గ్రేటర్ ట్యూబర్కుల్, లెస్సర్ ట్యూబర్కుల్ అనేటివి, ఇవి 4 నుంచి 6 సంవత్సరాల మధ్యలో, 6 నుంచి 8 సంవత్సరాల మధ్యలో ఒకటిగా ఫామ్ అవుతాయి. అది ఈ అప్పర్ ఎండ్ ఆఫ్ ద ఈ ఆర్మ్ బోన్తో ఎండ్ అయ్యేది, స్టార్ట్ అయ్యేది 16 సంవత్సరాల కాలంలో అవుతుంది.
మళ్ళీ 18 నుంచి 19 సంవత్సరాల్లో అది యూనియన్ కంప్లీట్ అవుతుంది. సో దీంట్లో ఇంకా 18 కాలేదు, అందులోనే కంప్లీట్ అయ్యేది మొదట మధ్యలో స్టార్ట్ అవుతుంది, ఇక్కడ మధ్యలో ఆల్రెడీ స్టార్ట్ అయింది. సో దీన్ని బట్టి మేము కొద్దిగా ఏజ్ చెప్తూ ఉంటాం. ఇవి చూడండి రిస్ట్ బోన్స్, ఇక్కడ కింద దీనికి కింద బోన్ లేదు, అల్నాకు రేడియస్ అంటే తంబు బోనుకు ఉండే దాంట్లో ఒక పెద్ద గ్యాప్ ఏజ్ ఇరుగొట్టినట్టుంది, అది ఇరిగిపోలేదు, కార్టిలేజ్ ఉంటుంది. అట్లే ఇక్కడ ఫస్ట్ మెటాకార్పల్ అంటారు, దానికి రిస్ట్ వైపున పైన అది బేస్, అది సపరేట్గా ఉంది. తక్కిన 4టికి హెడ్స్ అంటారు, వాటివి సపరేట్గా ఉంది, ఇక్కడ గ్యాప్ కనపడుతుంది, అంటే అక్కడ ఇంకా కార్టిలేజ్ ఉంది, బోన్ ఫార్మేషన్ కాలేదు. ఇవేమో కార్పల్ బోన్స్, అవి రిస్ట్. ఇది అరౌండ్ 14, అది ఇక్కడ ఇంకా ఇవన్నీ రాలేదు కాబట్టి 8-12 ఇయర్స్ కంటే లోపల వాళ్ళవి. ఇక్కడ 8 బోన్స్ లేవు. సో ఇక్కడ బోన్స్ అన్నీ ఇట్లా కనపడుతున్నాయి. ఇప్పుడు మనకు ఇవి వచ్చేసి చేతికి ఫస్ట్ మెటాకార్పల్కు బేస్, తర్వాత రిమైనింగ్ మెటాకార్పల్స్కి హెడ్స్ యునైట్ కావడానికి 15 to 16 ఇయర్స్లో అయిపోయి కంప్లీట్ ఎముక తయారవుతుంది. ఇవి వేళ్ళవి, అంటే ఇక్కడ అరచేతుల్లో ఉండేటివి. ఇవి కూడా అంతే, ఇక్కడ ప్యాలెంజెస్ అంటారు వేళ్ళవి, అవి కూడా అదే మరి అపేర్ అయ్యేటప్పుడు 3 ఏళ్ళప్పుడు డాట్గా, యూనియన్ అయిపోయేటప్పుడు 15 to 16 ఇయర్స్ మధ్యలో. ఇవేమో యూనియన్ కావడానికి 17 to 18 ఇయర్స్ మధ్యలో అవుతుంది. ఇది ముందు దీనిది లేట్గా అపీర్ అవుతుంది, అపీర్ అయిన తర్వాత అర్లీగా యునైట్ అవుతుంది ఈ అల్నార్ బోను. అదిగోండి ఇక్కడ ఇంకా క్లియర్గా కనపడుతుంది. ఇవి ఇంకొద్ది పెద్ద వ్యక్తివి ఇంత మునుపు వాటికంటే. ఇక్కడ చూడండి, ఇంత మునుపు దాంట్లో ఇది లేనే లేదు అసలు, ఇప్పుడు అన్నీ వచ్చేసినాయి. ఇవి కూడా పెద్దగా అయినాయి, గ్యాప్ తగ్గింది వీటిలో, మధ్యలో వైట్గా ఉందంటే యూనియన్ స్టార్ట్ అయిందని అర్థం. ఇది 14 సంవత్సరాల వయసు వ్యక్తులతో ఉంటుంది సాధారణంగా. ఇక ఇది మొత్తం అడల్ట్ బోన్, ఫుల్గా అన్నీ అయిపోయినవి. ఇవి పెల్విక్ బోన్. ఒక్కొక్క పార్ట్ వచ్చేసి హిప్ బోన్ అంటాం. ఒక హిప్లో 3 భాగాలు ఉంటుంది, దీన్ని ఇలియం అంటాము, దీన్ని ప్యూబిక్ బోన్ అంటాము, ఇది ఇస్కియం, పైన ఉండేది ఇస్కియం, ప్యూబిస్, ఇలియం. ఈ మనం కానీ మేలా ఫిమేలా తెలుసుకోవాలంటే మొత్తము బోన్ యాజ్ ఇట్ ఈజ్గా పెల్విక్గా కనపడితే, ఇది చూడండి ఫ్లాట్గా ఉంది, ఫ్లాట్ బౌల్ షేప్డ్ అంటారు. అట్లే ఇది ఇన్లెట్, ఇక్కడ లోపల వాళ్ళు మార్క్ పెట్టినారు చూడండి, రౌండ్గా వేసి, అక్కడ బోన్ మీద ఏముండదు, అది రౌండెడ్గా ఉంది, పెద్దగా ఉంటుంది, ఎందుకంటే ఆ బిడ్డ లోపలికి రావాలా. అట్లే ఈ 2 ఇది ప్యూబిక్ ఆర్చ్ అంటారు. ఈ ప్యూబిక్ ఆర్చ్ ఇక్కడ వెడల్పుగా ఉంటుంది ఆడవాళ్ళలో. సో అది ఎందుకంటే ఇక్కడ జననేంద్రియాలు ఇక్కడ ఉంటాయి, ఆడవాళ్ళకి కానీ మగవాళ్ళకి కానీ. ఇక్కడ బోన్స్ మధ్యలో నుంచి ఆ పుట్టుబోయే బిడ్డ బయట రావాలి కాబట్టి అది వెడల్పుగా ఉంటుంది. ఇంకా కూడా అప్పుడు ప్రెగ్నెన్సీలో ఇది ఇంకా వెడల్పు అయిపోతుంది. తర్వాత ఇక్కడ ఇది మగవాళ్ళలో అవసరం లేదు కాబట్టి నేరోగా ఉంటుంది. సో దీన్ని బట్టి అమ్మాయి అబ్బాయి ఆడ మగ అనేది ఇది ఆల్మోస్ట్ 100% చెప్పగలుగుతారు. స్కల్ బట్టి చెప్పలేమంతా, స్కల్ బట్టి 95% నుంచి వరకు చెప్పచ్చు. కొద్ది డౌట్ అయితే ఉంటుంది, ఎందుకంటే అక్కడ స్మాల్ టు మీడియం, మీడియం టు లార్జ్ అంటారు. మీడియంలో ఉండదు అనుకోండి క్యారెక్టర్స్, అటు ఆడ కాదు మగ కాదు ఆ ఫీచర్స్ ఉంటాయి. దీన్ని బట్టి మాత్రం 100% దీన్ని బట్టి 100% చెప్పచ్చు ఎంటైర్. కానీ ఇది దొరుకుతాయి, ఇది చిన్నపిల్లల్లో కూడా చెప్పచ్చు, పెద్దవాడికి అనవసరం లేదు. ఇక్కడ కూడా చిన్న పిల్లవాడప్పుడు అదే పెల్విస్ని కానీ ఎక్స్రే తీస్తే చనిపోయింది దాంట్లో ఇలా ఏజ్ విరగొట్టేసినట్టుగా ఉంటుంది. ఇది హెడ్ ఆఫ్ ద థై బోన్, ఇంకా గ్రేటర్ ట్రొకాంటర్, లెసర్ ట్రొకాంటర్ ఇవి రాలేదు. ఇది కూడా చూడండి పెద్ద గ్యాప్. ఇది 3 బోన్ల కార్టిలేజెస్ కలిపి ట్రైడేడ్ కార్టిలేజ్ అంటారు. అది ఈ హెడ్ ఆఫ్ ద ఫీమర్ థై బోన్ పోయి అక్కడ పోయి బాల్ అండ్ సాకెట్ జాయింట్ ఏర్పడే స్థలం ఇది.
మనం ఇప్పుడు కానీ చూస్తే అదేంది బోన్స్ అంతా పగిలిపోయి పిల్లలు ఇప్పుడు నడుస్తున్నారు కదా, పరిగెత్తున్నారు కదా, వాళ్ళ వెంట తల్లి పరిగెత్తాలి కదా పట్టుకోవడానికి. అప్పుడు ఏంటంటే బోనుకు బదులు కార్టిలేజ్ ఉంటుంది ఈ ప్రాంతంలో, అంతేగాని ఏది లేకుండా ఉండదు. ఇది ఇంకొద్ది పెద్ద ఏజ్లో అన్నీ యునైట్ అవుతున్నాయి, ఇవంతా నేరో అయిపోయినాయి. ఇక్కడ కింద చూడండి ఒకటే బోన్ అయిపోయింది. ఇది ఇంకా ఆ బోనే ఇక్కడ ఇంకా యునైట్ కాలేదు, ఇది గ్యాప్ ఉంది, ఇది గ్యాప్ ఉంటుంది. ఇది నీ జాయింట్ కంప్లీట్ పెద్దవాళ్ళది. అదే నీ జాయింట్లో ఒక 18 ఏళ్ళ వయసులో వాడికి కానీ ఎక్స్రే తీస్తే అది ఇలా ఉంటుంది, మధ్యలో యూనియన్ అయిపోయి ఎండ్స్లో ఇంకా కాలేదు, అట్లే కింద వాటికి కూడా. దాన్ని బట్టి మేము ఈ వ్యక్తి వయసు 17 నుంచి 18 సంవత్సరాల మధ్యలో ఉండొచ్చు అనుకుంటాం. కానీ ఇట్ ఈజ్ ఆల్ వేరియబుల్. 1 or 2 years అటు సైడ్ ఉండొచ్చు. నేను 17 నుంచి 18 అంటే 16 ఏళ్ళు కూడా అయిపోయి ఉండొచ్చు, 19 ఏళ్ళకు కూడా దగ్గర ఉండొచ్చు. అంత ఎగ్జాక్ట్గా చెప్పే కెపాసిటీ ఎవరికి లేదు. ఎందుకంటే అందరం ఇప్పుడు మనం నా ఏజ్ వాళ్ళందరూ ఒకే హైటు వెయిట్ ఉండాలి లేం కదా. అందులో నా షార్ట్ పీపుల్లో తొందరగా అవుతుంది, ఎత్తు పెరిగే వాళ్ళలో డిలే అవుతాయి. ఎందుకంటే మనం పెరిగే దీన్నే గ్రోత్ ప్లేట్ అంటాం, ఈ కార్టిలేజ్ని మధ్యలో ఉండేది. ఇది ఆసిపోయి అయిపోతే ఎముకలాగా మారిపోతే ఇంక పెరగరు హైటు. సో హైట్ పెరిగే వాళ్ళు కొద్ది ఇప్పుడు యూరోపియన్ అబ్బాయిలు 21వ సంవత్సరం వరకు పెరుగుతారు, ఇండియన్ భారతీయులు వచ్చేసి 18వ సంవత్సరం వరకు అందాజుగా. అట్లే యూరోపియన్ అమ్మాయిలు 18 ఏళ్ళ వరకు పెరుగుతారు, భారతీయులు వచ్చేసి అమ్మాయిలు 16 ఏళ్ళ వరకు. అట్లా అంటే అందరూ 16 ఏళ్ళు అంటే కొద్దిమంది 21వ సంవత్సరం వరకు కూడా ఇండియన్స్ పెరుగుతారు అబ్బాయిల్లో, 18 ఏళ్ళ వరకు అమ్మాయిలు కూడా పెరుగుతారు హైట్ని బట్టి వాళ్ళు ఆ గ్రోత్. ఇవన్నీ కూడా ఏజ్ అనేది మాత్రం ఒక 2 years అటు ఇటు అయితే ఉండొచ్చు అంటారు, ఒక 15 to 17 years అలా. ఎగ్జాక్ట్గా ఎవరైనా చెప్తామంటే వాడికి సర్టిఫికెట్ ఇవ్వచ్చు, బెస్ట్ లయ్యర్ అని. ఎందుకంటే మనకు ఉండేది అదే బోన్ చూడండి, ఇక్కడ కొద్ది నేరో అయినాయి, ఇక్కడ కూడా ఏదో విరిగిపోయినట్టుగా ఉంటా ఉంది ఇక్కడంతా. ఇది ఎల్బో జాయింట్లో. ఇది ఇక్కడ ఉండే యాంకిల్ జాయింట్. వీటికి కూడా అంతే 17 నుంచి 18 ఏళ్ళప్పుడు ఇవి యునైట్ అవుతాయి. ఇది క్యాల్కేనియం మీడియం దగ్గర ఉండే బోను. దానికి మొదటి సెంటర్ ఏమో 8 వారాల అంటే 2వ సంవత్సరం అయిపోయిన తర్వాత గర్భస్థ స్థితుల్లో దీనికి సెంటర్ ఏర్పడుతుంది, ఒక రెడ్ మార్క్ లాగా. అది పెరిగి పెద్ద అవుతూ వస్తే మళ్ళీ 6 నుంచి 8 సంవత్సరాల వయసులో ఈ 2వ సెంటర్ వస్తుంది. అది దీంతో కలిసేది 16 ఏళ్ళ వయసులో. దాన్ని బట్టి ఎక్స్రే కానీ ఇక్కడ తీసుకున్నామంటే దాన్ని బట్టి చెప్పచ్చు. అట్లే ఇవి కూడా కింద ఇవి దీంతో కలిసేది 17 నుంచి 18 సంవత్సరాల లోపల, ఆ టైంలో నాట్ లోపల కాదు. ఇది ఒక వ్యక్తి స్టేచర్ కొలవాలంటే ఏం చేయాలా, అన్నిటికంటే ఇంపార్టెంట్ వచ్చేసి థై బోన్, దాన్ని ఫీమర్ అంటాం. దాన్ని ఒక చెక్క మీద మామూలుగా దానికి మెజరింగ్ బోర్డే వేరుగా ఉంటుంది, అది లేకపోయినా కూడా దాన్ని ఒక బల్ల మీద ఇలా పెట్టి స్కేల్ను ఈ పక్కన ఇలా పెట్టాలి, దీని మీద కాదు పక్కన. అప్పుడు 2 చెక్కలు ఇక్కడ ఒకటి పెడితే మామూలుగా ఒక చెక్క ఏమో దానికి బిగించి ఉంటుంది, దానికి ఇట్లా అదిం పెట్టిన తర్వాత ఇంకో దాన్ని మూవ్ చేసుకుంటూ వచ్చినప్పుడు ఈ స్కేల్లో మెజర్మెంట్ వస్తుంది. దాన్ని బట్టి మనము దాన్ని హైటు అంటే 2 ఫార్ములాలు ఉంటాయి, మగవాళ్ళకి సపరేట్గా, ఆడవాళ్ళకి సపరేట్గా, ఫ్రెష్ బోన్స్కి సపరేట్గా, ఓల్డ్ బోన్స్కి సపరేట్గా. ఆ వాటితో మల్టిప్లై చేసి దానికి ఇంకో ఫ్యాక్టర్ యాడ్ చేసి చెప్తారు ఇవంతా. అట్లా కాకుండా ఒక రఫ్ ఎస్టిమేషన్ కూడా ఉంటుంది. మన ఆర్మ్ బోన్ వచ్చేసి 20% ఆఫ్ ద స్టేచర్ ఇది. సో ఈ బోన్ లెంగ్త్ మనం కరెక్ట్గా తీసుకుంటే దాన్ని 5తో మల్టిప్లై చేస్తే ఆ వ్యక్తి ఎంత హైట్ ఉంటుంది. అట్లా వేరియస్ మెజర్స్ దీనికి ఉండదు. అట్లే అరచేయి 7 అంతు, ప్యూబిక్ సింపైసిస్ నుంచి హెడ్ వరకు 1/2 అవన్నీ. ఇక్కడ ఈ బ్రెస్ట్ బోను మనకు ఏజ్కి
తర్వాత సెక్స్ డిటర్మినేషన్కు పనికొస్తుంది. హౌ సార్? ఇది ఏజ్ ఏంటంటే దీనికి పైన ఉండేదానికి మ్యానుబ్రియంకు ఫస్ట్ పీస్ ఆఫ్ ద బాడీ ఆఫ్ ద బోన్. ఈ బాడీలో 4 పీసులు ఉంటాయి, 1 2 3 4. ఈ కింద ఉండేది కాకిక్స్. సో ఈ 4 పీసెస్కు ఇవి పైన దానికి దీనికి 6వ సంవత్సరంలో సెంటర్ అప్పీర్ అవుతుంది. మళ్ళీ తక్కిన వాటికి ఒక 7వ సంవత్సరంలో 8 9 సంవత్సరాలు అవుతుంది. మళ్ళీ ఇవన్నీ కూడా 14 నుంచి 21వ సంవత్సరం వరకు కింది నుంచి పైకి యునైట్ అవుతాయి. ఇది మాత్రం మ్యానుబ్రియం ఫస్ట్ పీస్ ఆఫ్ ద స్టెర్నమ్కు ఓల్డ్ ఏజ్లో కానీ యునైట్ కాదు, ఎందుకంటే ఇది కదలకపోతే ఊపిరి పీల్చుకోవటం కష్టమవుతుంది. అందువల్ల ఇది ఉంటుంది. ఇదేమో ఇక్కడ కాకిక్స్ నుంచి కింద దానికి ఉండదు కదా, ఇది కాకిక్స్ అన్నాం. ఇది వచ్చేసి 40 ఏళ్ళప్పుడు యునైట్ అవుతుంది. అవన్నీ మూమెంట్స్ కోసం ప్రకృతి నిర్ణయించిండేది. ఇదేం కార్టిలేజ్, బోన్ కాదు, మనకు కూడా ఉంటుంది. అందుకే నాన్ వెజిటేరియన్ తినేవాళ్ళు దీన్ని నమిలి తినేస్తారు, మెత్తగా ఉంటుంది. ఆ పక్కన ఉండేటి బోన్, ఇది బ్రెస్ట్ బోన్. ఇప్పుడు మీరు 4 ఏవైతే చెప్పారో అవన్నీ క్లియర్గా ఒక్కొక్క బోన్కు ఎక్కడ అటాచ్ అవుతుందని. ఇక్కడ ఫస్ట్ ఇది కాలర్ బోన్స్, క్లావికల్ అంటే కాలర్ బోన్, అది ఇక్కడ అటాచ్ అవుతుంది మ్యానుబ్రియంకు. మళ్ళా ఈ ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ సెవెంత్ వరకు దీనికి అటాచ్ అవుతాయి. మళ్ళీ 8th 9th 10th ఈ 7th బోన్కు అటాచ్ అవుతాయి. తర్వాత 11th 12th దేనితోనే అటాచ్ కాదు, దానిలో ఫ్లోటింగ్ రిబ్స్ అంటారు. వీటిలో చూస్తే చూడండి, ఇక్కడ ఫస్ట్ రిబ్ అటాచ్ అయింది, సెకండ్ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ సిక్స్త్ 7th రిబ్స్ అటాచ్ అయినాయి. మళ్ళీ 7th దానికి తీసుకుంటే 8 9 10 అటాచ్ అయినాయి. ఇంకా వెనకాల కింద ఉన్నాయి, అవి ఇక్కడ క్లియర్గా కనపడడం లేదు, 11 12 అవి దేనికి అటాచ్ కావు. సైడ్ నుంచి కానీ ఫోటో తీస్తే ఈ బ్రెస్ట్ బోన్ అంటే ఇది ఇట్లా గ్యాప్స్ కనపడతాయి ముందు. తర్వాత ఏజ్ వచ్చే కొద్దీ 14 నుంచి 20 సంవత్సరాల మధ్యలో ఇవన్నీ పుడికిపోతాయి. ఇది మ్యానుబ్రియం. ఇది మాత్రం 60 సంవత్సరాల తర్వాతనే అది యునైట్ అవుతుంది. 60 సంవత్సరాల తర్వాత కూడా చాలా ఏజ్ వరకు, ఎందుకంటే అది కానీ యునైట్ అయితే ఈ చెస్ట్ ఎక్స్పాన్షను కంట్రాక్షన్ ప్రాబ్లం అవుతుంది. అంటే ఇప్పుడు ఎముక కానీ ఇరిగింటే ఈవెన్ ఓల్డ్ బోన్లో కూడా ఆ మూలుగులోకి రక్తం పోతుంది. సో విరిగిన ప్రదేశంలో ఆ రక్తం లోపలికి పోవటంతో అది బ్లాక్గా మారుతుంది. అది అట్లే ఉంటుంది. దాన్ని టెస్ట్ చేసి అది అంత చనిపోక మునుపు విరిగిండేటివి, చనిపోయిన తర్వాత విరిగితే ఈ రక్తం లోపలికి పోదు, అది కడిగితే వెళ్ళిపోతుంది. చనిపోక మునుపు అయితే కొద్దిసేపు మనిషి బ్రతుకుంటాడు కాబట్టి ఆ టైంలో ఈ మూలుగులోకి బోన్ మ్యారోలోకి బోన్ మ్యారోలో రక్తనాళాలు ఉంటాయి. అక్కడే మన ఎర్ర రక్త కణాలు ఇవన్నీ పుట్టేది కూడా. సో ఆ రక్తనాళాలకి ఇది రక్తము కెపిలరీ సిస్టమ్ అంటే చిన్న ట్యూబ్ ఉండేది, మీరు ఆ పిల్లలు స్ట్రా ఉంటుంది కదా, అది వాటర్లో ఇట్లా పెడితే కొద్ది పైకి నీళ్ళు వస్తాయి. ఇదే పద్ధతిలో దాంట్లోకి రక్తం వెళ్ళి ఆ రక్తము ఎండిపోతే అది బ్లాక్గా మారిపోతుంది. ఆ బ్లాక్ కలర్ అక్కడే ఉంటుంది, దాన్ని టెస్ట్ చేయొచ్చు. సో దాని ద్వారా వాళ్ళు బ్రతికున్నప్పుడు అది ఎముక ఇరిగింది అనేసి. అలా కాకుండా చనిపోయిన తర్వాత అయితే అది ఏమి ఉండదు. ఓకే సార్, అంటే మామూలుగా ఇదంతా ఇప్పుడు మీరు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వటం జరిగింది. అయితే అత్యాచారం జరిగింది, రేప్ జరిగింది లేదు అనేది ఎలా తెలుసుకోవడం అంటారు? స్కెలిటనైజ్డ్ బాడీలో తెలుసుకోవటం అంటూ జరగదు. అదేంటంటే రేప్ జరిగిందని తెలియడానికి సెమినల్ స్టెయిన్స్, వీర్యము, తర్వాత పైన గాయాలు ఉండాలి. ఇక్కడ కండరాలు లేనప్పుడు గాయాలు కనపడదు, అట్లే వీర్య కణాలు కూడా కనపడవు, అవి కూడా డీకంపోజ్ అయిపోతాయి. అవి అన్నిటికంటే ముందు డీకంపోజ్ అవుతాయి, ఎందుకంటే ఫ్లూయిడ్లో నుంచి వచ్చినవి కాబట్టి. సార్
అయితే ఇంకొకటి సార్ ఇక్కడ చూసుకుంటే ఏదైతే ఇప్పుడు స్పర్మ్ ఉంటుందో అది ఎన్ని అవర్స్ ఎన్ని డేస్ వరకు కూడా ఉంటుంది అంటారు అంటే చనిపోయాకంటే అది కుళ్ళిపోయేంత వరకు ఉంటుందమ్మా కొద్దిగా, అంతేగాని బ్రతికున్న వాళ్ళలో అయితే మామూలుగా 3 నుంచి 4 రోజుల వరకు దాన్ని కలెక్ట్ చేసుకోవచ్చు. కొద్ది మందిలో మాత్రం పెక్యులియర్గా 2 వారాల వరకు ఉంటుంది. అందుకే స్వాబ్ మేము విక్టిమ్ ఆఫ్ రేప్ అత్యాచారానికి గురైన అమ్మాయి కానీ వస్తే 2 వారాల లోపల వస్తే అప్పుడు కూడా వెజైనల్ స్వాబ్ తీస్తారు. ఎందుకంటే అది లేకపోతే 3-4 రోజుల వరకు డెఫినెట్గా ఉంటుంది. అప్పుడు దానికి స్పెర్మ్ని కనుక్కోవాలంటే దానికి తల తోక ఉండాలి. అప్పుడైతే 3-4 రోజుల తర్వాత ఆ తోకలన్నీ విడి వచ్చేస్తాయి. స్పెర్మ్ అది తల మాత్రం ఉంటుంది, తలలో న్యూక్లియస్ ఉంటుంది. సో దాన్ని బట్టి కనుక్కుంటారు. అంటే సార్ నార్మల్గా హెయిర్ అంటే జుట్టు వెంట్రుకలు అనేవి భూమిలో కలవటానికి అసలు ఎంత టైం పడుతుంది అంటారు? దానికి ఒక ఏది కానీ లేదమ్మా. అవి కెరటనైజ్డ్ మెటీరియల్ కాబట్టి ఎప్పుడు కుళ్ళుతాయా అసలు కుళ్ళుతాయా లేదా అనే దాని మీద కూడా స్టడీ లేదు. అంటే ఇప్పుడు ఎందుకంటే మీరు హెయిర్ చూశారు, కూరల్లో వండినే అంత దీంట్లో కూడా మంటకు పెడితే కాలిపోతుంది. అదే కూరల్లో అయితే వస్తామనంటే ఇంట్లో ఆడవాళ్ళని తిడతాం ఈ మాత్రం చూసుకోవా అనేసి. సో దాని తత్వం అది అంత తొందర కుల్లదు. సో అంటే ఇప్పుడు ఏవైతే ఇవి స్కెలిటన్స్ దొరికాయో సార్ గ్రాడ్యువల్గా కలిసిపోతాయి. దాని మీద ఎప్పుడు కలుస్తుంది అనే దాని మీద స్టడీ లేదు. అంటే సార్ నార్మల్గా ఏవైతే ఇప్పుడు స్కెలిటన్స్ దొరికాయో అక్కడ ఎక్కడైనా వెంట్రుకలు ఆనవాళ్ళు దొరికితే కనుక ఈ కేసు ముందుకెళ్ళే అవకాశం ఈజీగా ఉంటుందంటారు? ఆనవాళ్ళు దొరికితే ఏంటంటే ఇది మనిషి వెంట్రుకలు తెలుస్తుంది తప్ప దానికి రూట్గా ఉంటే మగవాళ్ళదా ఆడవాళ్ళదా అని చెప్పచ్చు. ఎందుకంటే మగవాళ్ళ దాంట్లో లాస్ట్ క్రోమోజోము పేర్లు దాంట్లో XY ఉంటుంది మగవాళ్ళలో, ఆడవాళ్ళలో XX అని ఉంటుంది. సో ఏదన్నా అంటే వాళ్ళ అండంలో మాత్రం ఓన్లీ లేడీస్లో XX 23X ఉంటుంది. స్పెర్మ్లో మగవాళ్ళలో ఒక దాంట్లో 23Y ఇంకో దాంట్లో 23X ఉంటుంది. 23Y మగవాడు, ఆడవాళ్ళలో నుంచి వచ్చిన 22+X ఇక్కడ 22+Y ఉండేవాళ్ళు కలిస్తే మగపిల్లవాడు వస్తారు. 22+X మగవాడి నుంచి 22+X ఆడవాళ్ళ నుంచి కలిస్తే ఆడపిల్లలు తయారవుతారు. కానీ ఇక్కడ ఇవి చాలా తొందరగా డిసింటిగ్రేట్ అయిపోతాయి, మళ్ళీ ఏం చెప్పలేము దాంట్లో. సో చూడొచ్చు అంటే ఇన్వెస్టిగేషన్ ఎలా చేస్తారు ఏంటనే దాని గురించి పోలీసులు ఒకవైపు నుంచి ఏ విధంగా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారని మనం చూస్తున్నాం. కానీ ఇక్కడ ల్యాబ్లో ఏ విధంగా టెస్టులు చేయాలి ఏంటి ఆ బోన్స్కి సంబంధించి కూడా అంటే స్కెలిటన్స్కి సంబంధించి కూడా సార్ క్లియర్గా మొత్తం కూడా ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వటం జరిగింది. మరి వీటన్నిటికీ సంబంధించి కూడా ఈ ఏవైతే ఇప్పుడు స్కెలిటన్స్ అక్కడ దొరికాయి వీటికి సంబంధించి ఎటువంటి వివరణ ఇస్తారు, అసలు ఏం తెలుస్తుంది, అవి ఎప్పుడు చంపబడ్డారు ఏంటనే విషయాలు మాత్రం చాలా వరకు అయితే చాలా అనుమానాలు అయితే ఉన్నాయని చెప్పొచ్చు. మరి వీటన్నిటికీ కూడా సమాధానం త్వరలోనే తెలియాలని కూడా మనం కోరుకుందాం. మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి బిగ్ టీవీ. కెమెరామ్యాన్ పరశురామ్తో రిపోర్టర్ దేవిక, హైదరాబాద్. For more videos like this, subscribe Big TV channel.